నూతనంగా మనకు దేవుడిచ్చినటువంటి ఈ దినాన ప్రభువును మనం ఆరాధించుకోవటానికి ఎన్నుకున్న వాక్య భాగాలు మీకు ఎలాగో తెలిసినవే. అయితే మానవుడిని దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసి మానవుడికి భూమిని స్వతంత్రముగా ఇచ్చి మానవునికి భూమిపైన తన రాజ్యమును తన ప్రాతినిధ్యాన్ని ఇచ్చి ఉంచినటువంటి దేవుడు తన సృష్టిని మందిరముగా తన సృష్టిని ఒక టెంపుల్ గా చేసి అందులో తన ఇమేజ్ తన యొక్క స్వరూపము పోలికగా ఉన్నటువంటి మనుష్యుని ఉంచినటువంటి దేవుడు మనుష్యునితో కలిసి ఈ భూమిని ఇందులో ఉన్నటువంటి ఆయన చెప్పినటువంటి ఫలమును అనగా ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని ఏలండి అన్నటువంటి క్రమమును విస్తరింపచేసే పనిని, సుభిక్షతను విస్తరింపచేసే పనిని, వనరులన్నిటినీ ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఎలా కావాలో అలా వికేంద్రీకరించే వితరణ చేసే ఒక మంచి బాధ్యతనిచ్చినటువంటి ఆ పనిని, ఏలటం అని చెప్పి ఇచ్చినటువంటి పనిని విస్మరించినటువంటి మనిషి దేవునికి దూరమై పాతగిల్లాడు, దేవునికి దూరమై మరణప్రాయుడయ్యాడు, దేవునికి దూరమై పశుప్రాయుడయ్యాడు, దేవునికి దూరమై ఆయన ఇచ్చినటువంటి స్వరూపము మరియు పోలికలో డెంట్ తెచ్చుకున్నాడు, దేవునికి సంబంధాలను కోల్పోయాడు, దేవునికి దూరమై మనిషిగా బ్రతకకుండా పోయాడు, దేవునికి దూరమై సమాజములుగా దేవుణ్ణి వారి వద్ద నుంచి మనం తోలివేసుకున్నాం, రాజ్యములుగా మా రాజు నువ్వు కాదు అని ఆయనకు సంకేతం ఇచ్చాం, కుటుంబములుగా మా కాపరివి నీవు కాదు అని ఆయనకు సంకేతాలు ఇచ్చాం, దేశములుగా మా నాయకుడివి నీవు కాదు, మా రాజువు నీవు కాదు అని ఆయనకు సంకేతాలు ఇచ్చాం. అలాగే భార్యగా సంఘముగా నువ్వు నా భర్తవు కాదని, నువ్వు నా ప్రియుడివి కాదని ఆయనకు సంకేతాలు ఇచ్చాం. కానీ కృప కలిగినటువంటి మన దేవుడు, మనం పాడినటువంటి పాటల ఆధారంగా కూడా కృప కలిగినటువంటి మన దేవుడు మనలను అలా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనలను విడిచిపెట్టకుండా God is in the business of renewing or making this world new once again. భూమి ఆకాశములను మళ్ళీ క్రొత్తవిగా ఆయన మార్చే పనిలో పడ్డాడు. భూమి ఆకాశములను ఏలటానికి లేకపోతే భూమిని ఏలటానికి మనిషికి ఏ బాధ్యతనైతే ఇచ్చాడో ఆ బాధ్యతను నవీనీకరించటానికి, నూతనపరచటానికి ఆయన పూనుకున్నాడు. He wants you to be partnering with him in this big project. ఈ బృహత్కరమైనటువంటి ప్రణాళికలో మీరు, నేను ఆయనకు తోడుగా ఆయనతో కలిసి మనము పని చేయాలి అని ఆయన ఆశపడుతున్నాడు. పోయిన సంవత్సరం మన జీవితాలలో కొన్ని కష్టాలు మనం చూసి ఉండొచ్చు. ద ప్లైట్స్ దట్ వీ మైట్ హ్యావ్ సీన్. కొన్ని మంచి ఘడియలు మనం అనుభవించి ఉండొచ్చు. హ్యాపీనెస్ దట్ వీ హ్యావ్ సీన్. మంచి సంబంధాలను రుచి చూసి ఉండొచ్చు. అలాగే సంబంధాలలో కొద్దిగా అక్కడ ఇక్కడ చేదు అనుభవాలు కూడా మనకు వచ్చి ఉండొచ్చు. మన వెనుక మనతో కలిసి భోంచేసిన మన సొంత మనవాడు అనుకున్నవాడు మన పైన మడిమ ఎత్తి ఉండొచ్చు. కీర్తనాకారుడు అన్నట్లుగా, నాతో కలిసి భోంచేసిన నా వారు నాపై మడిమ ఎత్తుచున్నారు అన్నట్లుగా, రాత్రివేళ నేను నిద్రపోకుండా నా దిండు మొత్తం కన్నీళ్లతో తడిసిపోతోంది ప్రభువా అని కీర్తనాకారుడు అన్నట్లుగా చేదు అనుభవాలు బహుశా మీరు చూసి ఉండే అవకాశము లేకపోలేదు. సంబంధాలలో చేదు, సొంత వారితో ఉన్నటువంటి సంబంధాలలో చేదు, అలాగే మీరు పనిచేస్తున్నటువంటి ప్రదేశంలో, మీరు పనిచేస్తున్న రంగంలో మిమ్మును నిమ్నులుగా తక్కువ వారిగా చూపించటం కోసం అవతలి వారు పన్నినటువంటి పన్నాగాలు బహుశా మీ మనసులో నిన్న రాత్రి 31వ తారీఖు వచ్చి ఉండొచ్చు. మీరు స్వయంగా మీ జీవితంలో పోతున్నటువంటి స్ట్రగుల్, మీకు మీరే పెట్టుకున్నటువంటి గోల్స్ అచీవ్ అయ్యానా లేదా అన్నటువంటి ఆత్మావలోకనం చేసుకుంటూ ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ, మిమ్మల్ని మీరు సరిచేసుకోవాలన్న నిర్ణయాలు తీసుకుంటూ బహుశా నిన్న రాత్రి సమయం గడిపి ఉండే అవకాశం ఉంది. అయితే ఈ క్రొత్త సంవత్సరం, ఈ క్రొత్త ఏడు, ఇట్ కమ్స్ విత్ న్యూ హోప్స్. ఒక నూతనమైనటువంటి నిరీక్షణతో మన మధ్యకు ప్రతి సంవత్సరం 2023 జనవరి 1 తారీఖు అలాగే వచ్చింది. 2024 జనవరి 1 తారీఖు కూడా అలాగే వస్తోంది. క్రొత్త యాంగ్జైటీస్, క్రొత్త అన్సర్టనిటీస్, అలాగే క్రొత్త క్వశ్చన్స్, అలాగే మేబీ
క్రొత్త రిలేషన్షిప్స్, క్రొత్త అనుభవాలు, క్రొత్త సంబంధాలు గడప దగ్గర మీకోసం వేచి ఉన్నాయేమో, వేచి ఉంటాయి. అయితే వీటన్నిటి ఈ మొత్తం నేపథ్యంలో మన ప్రభువు, మన దేవుడు 2024లో మన ద్వారా మన జీవితాలలో ఏం చేయాలని ఆయన సంకల్పం అన్న విషయాలను, మానవ జీవితాలలో దేవుని యొక్క సంకల్పం ఏమిటి అన్న విషయాలను క్రొత్తగా మీ ముందుంచే ఒక దృక్పథాన్ని నేను తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. మనకు తెలిసిందే, మనం చాలా సంవత్సరాలుగా చూస్తూ వస్తోంది, మనం చాలా సంవత్సరాలుగా అధ్యయనం చేస్తూ వస్తోంది. అయినప్పటికీ బహుశా నాకు అనిపించింది ఈరోజు ఒక క్రొత్త దృక్పథంలో, ఒక క్రొత్త దృక్కోణంలో దాన్ని గనక అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే 2024 చాలా సఫలీకృతం, చాలా కంటెంట్మెంట్ ఉన్నటువంటి సంవత్సరం, చాలా సాటిస్ఫైడ్ సంవత్సరంగా ఉండే అవకాశం ఉందని మీ ముందుకు ఈ విషయాలను తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. యెషయా గ్రంథం 65వ అధ్యాయం మొదటి వాక్య పఠనంలో నుంచి, నేను ఇదిగో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించి, నిశ్చయముగా నేను యెరూషలేము ఆనందకరమైన స్థలమునుగాను ఆమె ప్రజలను హర్షించువారుగాను సృష్టించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందిస్తాను, నా జనులను గూర్చి హర్షిస్తాను అన్నటువంటి మాటలు గుర్తు చేస్తూ, అలాగే రెండవ వాక్య భాగముగా నేను ఎంచుకున్నటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని కూడా మీ ముందుంచి నేను ఆ తర్వాత ముందుకెళ్ళాలి అని ఆశపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 నుంచి మొదలు పెడితే 24 వరకు, నేను 20 నుంచి చదువుతాను. అయితే మీరు యేసును గూర్చిన విని ఆయన యందు సత్యము ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారై మీరిలాగున క్రీస్తును నేర్చుకున్న వారు కారు కావున, మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఈ రెండు వాక్య భాగాలను గనక మనం ఒక చోట కలిపి గనక చూస్తే మనకు అర్థమయ్యే ఒక సాధారణమైన a simple fact that we understand is God is in the business of making things new. దేవుడు సమస్తమును క్రొత్తపరుస్తున్నాడు, నూతన పరుస్తున్నాడు. సంవత్సరములు గడిచే కొద్దీ నీ కార్యములను నూతన పరచు ప్రభువా అన్నటువంటి హబక్కూకు గ్రంథంలో హబక్కూకు చేసిన ప్రార్థనను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇట్ స్టార్ట్స్ విత్ న్యూ లైఫ్ ఇన్ యూ. మనలో ప్రతి వ్యక్తిగత జీవితంలో కూడా ఒక నూతన జీవితముతో, నూతన జీవముతో ఈ కార్యము మొదలవుతుంది. ఎ న్యూ లైఫ్ త్రూ పిస్టిస్. పిస్టిస్ అన్న పదానికి అర్థం ఫెయిత్ఫుల్నెస్. దాన్నే విశ్వాసము అని కూడా పిలవచ్చు, దాన్నే లాయల్టీ అని కూడా పిలవచ్చు. విశ్వాసము లేక విశ్వాస్యత కలిగినటువంటి జీవనం. మనము నూతన పరచబడాలి అనంటే, నూతన పరచబడిన జీవితములో ఉన్న నూతన ఫలములను అనుభవించాలి అని అంటే, ఈ 2024లో నేను మీకు ఒక చిన్న సవాలును ఇస్తున్నాను. హౌ ఈజ్ యువర్ లాయల్టీ టు యువర్ కింగ్? మీ రాజు పట్ల మీకున్నటువంటి పిస్టిస్ ఏమిటి? మీ రాజు పట్ల మీకున్నటువంటి విశ్వాస్యత ఎంత? మీ లాయల్టీ ఏ ప్రాంతాలలో, ఏ రంగాలలో మీరైతే పనిచేస్తున్నారో ఆ రంగాలలో మీ లాయల్టీ కొద్ది వరకు మాత్రమే ఉందా, లేదా 100% ఆయనకే మీరు కట్టుబడి ఉన్నారా? ఈ కట్టుబడి జీవించే జీవితం మన జీవితాల్లో క్రొత్తదనాన్ని తీసుకొని వస్తుంది. ఒబీడియన్స్ లీడ్స్ టు రిన్యూవల్ ఆఫ్ యువర్ స్పిరిట్. ఎంతగా మనం ఒబే అవుతే, ఎంతగా మనం ఆయన మాటను ఆచరిస్తే, ఆయన మాటను అనుసరిస్తే, ఆయనతో అంత్యము వరకు నడిస్తే, అంతగా మనం ఆయనకు ఉపయోగపడే జీవితంలోనికి, లేకపోతే ఆయన వలన క్రొత్తగా అయినటువంటి మానవ జీవితంలోనికి వెళతాం. మొదటగా నేను మాట్లాడినట్లుగా దేవుడు మనలను హీ మేడ్ us ఇన్ ఇమాగో డే. దేవుని స్వరూపమందు, దేవుని పోలిక చొప్పున ఆయన మనల్ని చేశాడు. కానీ దేవుని స్వరూపము, దేవుని పోలిక ఉన్నటువంటి మనిషి దేవునితో నువ్వు అక్కర్లేదు, నాకు తెలుసు నేనేమిటో అని చెప్పి మానవునికి ఉన్నటువంటి వొకేషన్ కోల్పోయాడు.
మానవుడికి ఉన్నటువంటి బాధ్యతతో కూడిన అధికారమును కోల్పోయాడు. ఆ మానవుడికి ఉన్నటువంటి బాధ్యతతో కూడిన అధికారమే రాజులైన యాజక సమూహం అనంటే. రాజులు ఏ విధంగా పరిపాలించాలో, యాజకులు ఏ విధంగా స్తుతి స్తోత్రములను దేవునికి అందజేయాలో, ఆ రెండిటినీ కలబోసినటువంటి మానవుడి యొక్క సృజనాత్మకతతో కూడినటువంటి పని, సృజనాత్మకతతో కూడినటువంటి తన వొకేషన్, తన పిలుపును మానవుడు విస్మరించటం కారణం చేత దేవుడు మానవుడిని చూసినప్పుడు, మానవునికి ఇచ్చిన బాధ్యతను మర్చిపోయిన మానవుడు దేవుణ్ణి విస్మరించిన కారణం చేత మృతుడయ్యాడు అని తెలుసుకున్నాడు. ఇది మనకున్నటువంటి పరిస్థితి. 2023 సంవత్సరం మొత్తం కూడా బహుశా మీలో చాలా మంది దేవుని యొక్క స్వరూపము మరియు పోలిక చొప్పున నేనున్నాను అని గ్రహించి ఆ బాధ్యతతో కూడినటువంటి జీవితాన్ని జీవించి ఉండే అవకాశం తప్పకుండా ఉంది. నేను అలా విశ్వసిస్తున్నాను. అయితే ఒకవేళ చేరి వచ్చినటువంటి మనలో 2023 యావత్తు కూడా నేను దేవుని స్వరూపము మరియు పోలిక చొప్పున బాధ్యతనివ్వబడినటువంటి ఒక ప్రశస్తమైన దేవుని బిడను, దేవుని ప్రతినిధిని అన్న స్పృహలో లేకుండా బ్రతికి ఒకవేళ మనం ఉంటే, ఈ 2024 ఈ ఆరాధనలో నేను ఇచ్చే ఈ పిలుపు మీ జీవితాల్లో ఒక నూతన మలుపు అవ్వాలి అని ఆశపడుతున్నాను. గాడ్ లవ్స్ యూ సో మచ్. దేవుడికి మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్ని అలా చూస్తూ ఉండాలి అని ఆశపడతాడు. మీరు వెళుతున్నటువంటి కష్టాలు 2023లో ఆయన చూస్తూ ఊరుకోలేదు. ఆయన మీకు తోడుగా నిలిచాడు. పగటిలో మేఘస్తంభముగా నిలిచాడు, రాత్రిలో అగ్నిస్తంభముగా నిలిచాడు. మీకు దాహమైనప్పుడు నీరిచ్చు బండగా ఆయన మీకు తోడుగా నడిచాడు. అయితే మీరు, మీ పిస్టిస్, మీ విశ్వాస్యత, నా విశ్వాస్యత ఈరోజు నేను ప్రశ్నించుకుంటున్నాను. దేవుడిచ్చినటువంటి పిలుపు, దేవుడిచ్చినటువంటి మీ రంగంలో మీకు దేవుడిచ్చినటువంటి పిలుపు, ఒకవేళ మీరు ఇంజనీర్ అయితే ఇంజనీర్గా, డాక్టర్ అయితే డాక్టర్గా, నూతన మానవ జీవన విధానంలోనికి వచ్చారా అన్నదే ప్రశ్న. ఈ 2024 గడప మీద నిలబడి ఒకవేళ నేను దేవుని స్వరూపము మరియు పోలిక చొప్పున్నటువంటి మనిషిని, సాటి మనిషిని మనిషిగా ప్రేమించటం కోసం పిలువబడిన వాడిని, దేవుణ్ణి మాత్రమే దేవుడిగా అంగీకరించటం కోసం పిలువబడిన వాడిని అని గనక మీరు ఆ స్పృహలోనికి వస్తే దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకుంటాడు. 2024 చాలా ఫలదాయంగా ఉంటుంది. ద ట్రూ హ్యూమన్నెస్ దట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ. మనుష్యులను మనుష్యులుగా గుర్తించటం, మనుష్యులకు ఉన్నటువంటి డిగ్నిటీ మనుష్యులకు ఇవ్వటం, నీవు మనిషివి అన్న స్పృహలో బ్రతుకుతూ సాటి మనిషి ఏ మతం చెందినవాడైనా సరే, ఏ కులానికి చెందినవాడైనా సరే, ఏ ప్రాంతానికి చెందినవాడైనా సరే, సాటి మనిషిని గౌరవించే, పట్టెడన్నం పెట్టే పరిచర్య మానవ పరిచర్య. ఇదే క్రీస్తు కోరుకున్నటువంటి పరిచర్య. ఈ నూతన దృక్పథం మన జీవితాలకు నూతన వెలుగునివ్వాలి అని ఆశపడుతున్నాను. అందుకని ఆమోసు అడుగుతాడు, మనుషుడా, ఏది ఉత్తమమో నీకు ముందే చెప్పాను. నేను మేకలు తీసుకొని రావాలా, నేను ఎడ్లు తీసుకొని రావాలా, నేను నదులంతా తైలం తీసుకుని రావాలా, నువ్వు నన్ను అడుగుతున్నావు. ఏ రోజన్నా నేను అడిగానా? ఇలాంటివి మతాలు అడుగుతాయి. నేనే రోజన్నా అడిగానా? నీ జ్యేష్ఠపుత్రుడిని ఇవ్వమని మొలెకు అడుగుతాడు. యెహోవా అడిగాడా ఏ రోజన్నా? నీ పంటని ఇవ్వమని బయలు అడుగుతాడు. యెహోవా అడిగాడా ఏనాడన్నా? నాకు నూనెనివ్వు అని కీయు దేవత లేకపోతే నక్షత్ర దేవత అడుగుతుంది. నేనేమైనా అడిగానా? మీరు సృష్టించుకున్నటువంటి, మనము సృష్టించుకున్నటువంటి, మానవులు సృష్టించుకున్నటువంటి మన ఓన్ సిస్టమ్స్, మన పైన రాజ్యం చేసేటటువంటి సిస్టమ్స్ మనలను 2023లో చాలా అడిగాయి. బహుశా మీతో మీ కుటుంబాలను సాక్రిఫైస్ చేయమని అడిగాయి. బహుశా మీరు ఎన్నుకున్నటువంటి ధనం మీ కాన్షియస్నెస్ను సాక్రిఫైస్ చేయమని అడిగింది. బహుశా మీరు ఎన్నుకున్నటువంటి మీ ప్రాధాన్యతలలో ఒకటైనటువంటి అందం
మనిషిని మనిషిగా చూడకుండా తక్కువగా చూసే దృక్పథాన్ని మీకు ఇచ్చిందేమో. మీరెన్నుకున్నటువంటి మీ ప్రాధాన్యతలలో ఒకటైనటువంటి మీ గ్రూప్ సాటి మనుషులను దూరం పెట్టిందేమో. ఈరోజు 2024 చాలా స్పష్టమైనటువంటి తెలుగు భాషలో మీకు ఒక పిలుపునిస్తున్నాను. ఈ సిస్టమ్స్ మనం ఏర్పరచుకున్నటువంటి మన పైన రాజ్యం చేస్తున్నటువంటి ఈ గ్రూపిజం కానివ్వండి, కులం కానివ్వండి, డినామినేషన్ కానివ్వండి, మతం కానివ్వండి, ఇవేవి కూడా ఆయన ఆశించలేదు, అడగను లేదు. ఆయన తలంపులకు అసలు తట్టలేదు. ఆయన అంటాడు, మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు ముందే చెప్పాను. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుడైన యెహోవా ఎదుట జీవించుటయు. ఇంతే కదా నేను నిన్ను అడుగుతున్నాను. మతం మనకు పని చేయదు. క్రీస్తును పోలిన మానవ జీవన విధానం నూతన జన్మకు అంకురం, నూతన జన్మకు మొదలు. ఈరోజు ఉదయం ఆ నూతన జన్మ, నూతన సృష్టిగా, నూతన మనుష్యుడిగా మీ జీవితంలో ఉన్న పాతదనాన్ని, మీ జీవితంలో ఉన్నటువంటి పాత ఆలోచనలను, మీ జీవితంలో ఉన్న పాత స్వభావాన్ని దయచేసి ఇక్కడే ఈ ఆలయంలోనే కడిగి విడిచి వెళ్ళిపోతే నూతనమైనటువంటి మనిషిగా మనం బయటకు వెళ్ళే అవకాశం ఉంది. నూతనమైనటువంటి మనసుతో మనం బయటకు వెళ్ళే అవకాశం ఉంది. అది దేవుని వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసాం. రెండవ మాట, నూతన రాజు. The new king that comes with new kingdom. There are many kingdoms that we have created as human beings. మనుషులముగా మనం అనేక రాజ్యాలు కట్టుకున్నాం. ఇంతవరకు నేను చెప్పినవన్నీ కూడా ఆ రాజ్యాలలో రాజ్యమును పాలించే విధానాలు. ఒకడు శూరత్వము చేత పాలిస్తాడు. ప్రభువు ఇవ్వనటువంటి కమాండ్మెంట్, ప్రభువు ఏనాడు చెప్పనటువంటి ఒక ఆజ్ఞ ఏమిటి అని అంటే, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి, మీరు భూమిని నిండించండి, మీరు దానిపైన రాజ్యం లేకపోతే దానిని ఏలండి అని చెప్పినటువంటి ప్రభువు మనిషి పైన మనిషి రాజ్యం చేయమని ఏ రోజు చెప్పలేదు. కానీ మనిషి అదే కోరుకున్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి మనిషి సాటి మనిషి పైన రాజ్యం చేయాలి అని ఆశపడ్డాడు. అన్నదమ్ముల మధ్య వైరం, కోపం, చంపుకోవటం. భార్యాభర్తల మధ్య వైరం, కోపం, చంపుకోవటం. సమాజముల మధ్య వైరం, కోపం, చంపుకోవటం. మనం ఏర్పరచుకున్నటువంటి ఈ రాజులు మృతతుల్యులు కాబట్టి వాటిని చేయువారును వాటి యందు విశ్వాసముంచువారును వాటి వంటి వారే అవుతారు అని 115వ కీర్తనలో చెప్పినట్లుగా మనం ఏర్పరచుకున్నటువంటి విగ్రహములు, మనం ఏర్పరచుకున్నటువంటి సిస్టమ్స్ 2023లో కనులుండి చూడలేనటువంటి సిస్టమ్స్, నోరుండి మాట్లాడలేనటువంటి సిస్టమ్స్, గొంతుక ఉండి అరవలేనటువంటి సిస్టమ్స్, చేతులుండి పని చేయలేనటువంటి సిస్టమ్స్. The medical system that we have created for ourselves, it ditched us. న్యాయ వ్యవస్థ మనం ఏర్పరచుకున్నది, it defeated us. మనల్ని అది డిఫీట్ చేసింది. The education system that we trust in so much, it is no more educating us, rather it is just training us. Systems that this world offers, ఈ ప్రపంచంలో మనం ఏర్పరచుకున్నటువంటి సిస్టమ్స్, మన పైన రాజ్యం ఏలుతున్నటువంటి సిస్టమ్స్, మన పైన రాజుగా ఉండాలి అని మనమే కోరుకున్నటువంటి మనుష్య జాతి, కనులుండి చూడలేని, నోరుండి మాట్లాడలేని, చేతులుండి పని చేయలేని, కాళ్ళుండి నడవలేనటువంటి సమాజముగా మారిపోయిన సమయంలో రాజు నేను వస్తాను అని అన్నాడు. గగనాన్ని చీల్చుకొని నువ్వు రాకపోతే మా బ్రతుకులు ఏమవుతాయి అని యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త మాట్లాడుతూ ఉంటే, ఆయన అమ్మ కడుపులో నుంచి వచ్చాడు. ఆయన అమ్మ కడుపులో నుంచి వచ్చి అమ్మకు సంబంధాన్ని, ఆయన చనిపోతూ అమ్మ నిలబడుకొని ఉంటే ఆమె కననటువంటి ఒక పురుషుడిని చూపించి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. ఈ రాజు సంబంధాలకు రాజు. ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ మార్నింగ్, 2023లో బహుశా నీ మిత్రుడు, బహుశా మీ అన్నయ్య,
బహుశా మీ పక్కింటి పొరుగువాడు, బహుశా మీ అక్క, అత్త, అమ్మ, చిన్నమ్మ, ఎవరైనా కావచ్చు. There was something that went wrong and you're no more in good terms with them. ఏదో జరిగింది, ఇంతవరకు మాటలు లేవు, ఫోన్ కాల్స్ లేవు, మనసంతా ఒక రకంగా ఉంది. Why don't you pick up your phone and call them this morning and make it a new start once again? ఈ రాజు మన జీవితాలపైన రాజ్యమేలుతున్నాడు అనంటే కేవలం మతం చెప్పి నిన్ను కొబ్బరి నూనె బాటిల్ ఇచ్చి ఇంటికి పంపిస్తాడు అని అనుకుంటే అది మతం. బాప్టిస్టు సంఘ పరిచర్యలు అలా కట్టబడలేదు. బాప్టిస్టు సంఘ పరిచర్యలు సమాజములను సంబంధాలతో కట్టారు. ఎవరో ఏమిటో తెలియని వారి మధ్య ప్రేమానురాగాలు తీసుకుని వచ్చే పరిచర్య కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్న ఈ పరిచర్య ఈరోజు 2024 మొదటి దినాన దట్ కెన్ బి రిన్యూడ్ వన్స్ అగైన్, మరొకసారి అది నూతన పరచబడే అవకాశం ఉంది. It just takes one phone call. It just takes one email, or it just takes one visit to their homes for a better relationships. ఈ రాజు మన జీవితాలలోనికి వచ్చి క్రొత్త కవెనెంట్, క్రొత్త నిబంధనను తీసుకొని వచ్చాడు. ఆ క్రొత్త నిబంధన కేవలము మత ప్రాతిపదికన చూసే నిబంధన కాదు. ఆ నిబంధనలో ఇప్పుడు యూదుడని గ్రీకు దేశస్థుడని తేడా లేదు. ఆ నిబంధనలో స్త్రీ అని పురుషుడని తేడా లేదు. ఆ నిబంధనలో నలుపని తెలుపని తేడా లేదు. ఆ నిబంధనలో కులమని కులరహితమని తేడా లేదు. ఆ నిబంధనలో మధ్యలో ఉన్న అడ్డుగోడలనన్నిటినీ ఆయన కుదించి పడద్రోసి మనలను ఒకటి చేశాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం, అలాగే 12వ అధ్యాయం 13వ వచనం. ఈ 2 వచనాలను గనక మనం ఒక్కసారి గమనిస్తే, మన ముందు పెట్టినటువంటి బల్ల, ప్రతి ఆదివారం మనం పాల్గొనేటటువంటి బల్ల మనకు ఏం నేర్పిస్తోంది అని గనక మనం ఆలోచిస్తే, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా వలన కలిగిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మనం ఎందుకని ఈ బల్లలో పాల్గొంటాం అనంటే, నూతన మానవత్వం గురించి చూసాం, నూతన రాజు వచ్చాడు అని చూసాం. ఆ రాజు చేస్తున్న నూతన నిబంధన ఏమిటి అనంటే, సర్వ మానవ సమాజాల మధ్య ఉన్నటువంటి ఆ అడ్డు గోడలను తొలగించి ఇప్పుడు ఒకే శరీరం, ఒకే మానవ శరీరం, విశ్వ మానవ శరీరం అని చెప్పే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. మోషే వచ్చాడు, నేను అనుకోలేదు అది ఎక్సడస్ చాప్టర్ 4 ఎక్సడస్ నుంచి చదువుతారని, కానీ చదివారు. చాలా సంతోషం. యాక్చువల్లీ ఇట్ ఈస్ పరిశుద్ధాత్మ దేవుడే నాకు అది చదివించాడేమో అని అనిపించింది. ఎందుకంటే ఇట్ ఈస్ అబౌట్ గాడ్ డ్రైవింగ్ పీపుల్ అవుట్ అండ్ గివింగ్ దెమ్ వన్ కవెనెంట్, ఒక నిబంధనను ఆయన ఇచ్చాడు. అది రక్త సంబంధమైన నిబంధనగా, సున్నతి సంబంధమైన నిబంధనగా ఆనాడు ఎక్సడస్లో తెలిస్తే, ఇప్పుడు మనకు రక్త సంబంధమైన నిబంధనగా, ఎవరో ఎక్కడో ఎక్కడెక్కడి వారో తెలియకపోయినప్పటికీ మనందరము రక్త సంబంధమైన నిబంధనలోనికి ఆయన రక్తమును, ఆయన శరీరమును తీసుకోవటం ద్వారా ఒక్క శరీరం అవుతున్నాం అన్న యూనిటీ గురించి ఈరోజు మీ ముందు నేను I want to remind you that we are all one human being. We are all one human body. ఈ విశ్వ మానవ శరీరంలోనికి 2024 మొదటి దినం ఇది మీకు ఒక విప్లవం లాగా కనిపించాలి. ఇది ఒక విప్లవం, మనుష్యులను ఐక్యపరిచే విప్లవం, భూమి ఆకాశములను ఐక్యపరిచే విప్లవం. ఆ పనిలో ఆయన మిమ్మల్ని భాగస్వాములుగా చేయాలి అని ఆశపడుతున్నాడు. నూతన మానవులైనటువంటి మీరు, నూతన రాజును అనుభవించే లేకపోతే అనుసరించే మీరు కేవలము మత ప్రాతిపదికన కాకుండా మనుష్యులను ఐక్యపరిచే, భూమ్యాకాశములను ఐక్యపరిచే ఈ బృహత్ కార్యములో భాగమవ్వాలి అని ఆశపడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 10వ వచనంలో మనము దేవునికి ఉన్నటువంటి ఈ విశ్వ ప్రణాళికను చూస్తాం. ఆ విశ్వ ప్రణాళికలో దేవుడు వేసుకుంటున్న దేవుని యొక్క ఆ ప్రణాళికలో ఉన్నటువంటి సారాంశమును చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనంలో దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని బట్టి ఆయన పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలని. హీ వాంట్స్ టు యునైట్ హెవెన్స్ అండ్ ది ఎర్త్. మై బ్రదర్స్, మై సిస్టర్స్, ఈ 2024 మొదటి దినం, మే ఇట్ బ్రింగ్ యూ టు ఎ న్యూ విజన్ that you are working with God to bring the whole humanity into one body. దేవుడు సమస్తమును నూతనపరిచే క్రమంలో మీ ద్వారా, నా ద్వారా, ఈ సంఘము ద్వారా ఈ విశ్వ మానవ సమాజాన్ని నిర్మించాలని ఆశపడుతున్నాడు. ఆ నూతన సృష్టి కార్యములోనికి మిమ్మల్ని ఆహ్వానించాలి అని ఆశపడుతున్నాను. There is hope, and there is not just hope, but there is a big challenge that you and I are going through. Kingdoms after kingdoms వస్తాయి, రాజ్యముల తర్వాత రాజ్యములు వస్తాయి. కొందరు శూరత్వముతో పరిపాలిస్తారు, కొందరు ఇచ్చకపు మాటలతో పరిపాలిస్తారు, కొందరు దాన్ని ఏమంటారు గర్వముతో పరిపాలిస్తారు, కొందరు విభజించి పరిపాలిస్తారు, కొందరు విగ్రహముల చేత పరిపాలిస్తారు. ఇవన్నీ కూడా దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా చూడండి. కానీ ఒక్క రాజ్యం వచ్చింది, ఏ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాజ్యం. ఇంతింతై విశ్వ మానవ విప్లవముగా మారింది. వారి మధ్యలో ప్రేమ అనే ఆయుధం చేత, దయ అనే ఆయుధము చేత, ఆకలిగా ఉన్న వాడికి పట్టెడు అన్నం పెట్టాలి అన్నటువంటి మానవత చేత, రోగగ్రస్తుడైన వారిని అక్కునకు చేర్చి వారికి స్వస్థతనివ్వాలి అన్నటువంటి ఆలోచనతో, బీదలకు, విడువబడిన వారికి నా తోడు ఉండాలి అన్న మానవత్వం వైపుకు, ఆక్రందనలో ఉన్న వాడికి స్తుతి వస్త్రమును ధరింపచేయాలి అన్న ఆశతో, బూడిదకు ప్రతిగా పూదండనివ్వాలి అన్నటువంటి ఆలోచనతో వచ్చినటువంటి ఈ రాజ్యం మనుష్యులను ఐక్యపరిచే రాజ్యం, విశ్వమానవ రాజ్యం. Not based on denominations, not based on some theological differences, not based on some ecclesiastical, liturgy. No, it's about humans and humanness. దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున ఉన్న మానవులను, దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున ఉన్నటువంటి మానవుడిగా వచ్చినటువంటి ఆ రాజు, ఆ దేవుడు, దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున ఉన్నటువంటి మానవులను ఒక రాజ్యముగా, ఆయన శరీరములో భాగముగా కూర్చేటటువంటి విశ్వ మానవ ప్రణాళిక. ఆ ప్రణాళికను ఈరోజు మీ ముందుంచే ప్రయత్నం నేను చేశాను. He is the true and the new human that you and I can have pistis on. ఆయన మాత్రమే నిజమైన నూతనమైనటువంటి మానవుడు. ఒక్క మానవుడు నిజముగా దేవుణ్ణి పోలి, నిజముగా దేవుణ్ణి అనుసరిస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుందో చూపించినటువంటి ఒక్క మానవుడు. ఆ మానవుడిని పోలినటువంటి మనం ఆయన స్వరూపంలోనికి రోజు రోజుకు రూపాంతరము చెందుతూ నూతన పరచబడటం, నవీనీకరించబడటం, అది మన ఎదుటున్నటువంటి పిలుపు. సో దేర్ఫోర్ ఈ రాజ్యములోనికి, ఈ సంబంధాలలోనికి, ఈ మృదువైన, ఈ మధురమైన సంబంధాలలోనికి మరి ఒకసారి ఈ 2024 ఉదయమున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. క్రొత్త సృష్టి పొందుట ఎందే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవట ఎందు ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకొనుచున్న వారందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానమును కృపయు కలుగునుగాక. నీవు ఈ లోకమునకు వెలుగువు, నీవు ఈ లోకమునకు దీపపు స్తంభము అని పిలిచినటువంటి ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. అన్య జనులు నీ ముందు నీతో రాజీ పడినట్లుగా వేషాలేస్తారు,
కానీ యెహోవాయే రక్షకుడుగా గల నీ భాగ్యం ఎంత గొప్పది, నీవు వారి ఉన్నత స్థలములను తొక్కుతావు అని 33వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో చెప్పి, ఆయన గద్దరెక్కల మీద మోసుకుని వచ్చి మిమ్మల్ని రాజ్యముగా నేను చేశాను, మీరిప్పుడు దీపస్తంభములు, ప్రపంచమునకు జ్యోతులుగా వెలగండి, ఈ రాజ్యమును చూసి చుట్టుపక్కల వారందరూ యాకోబుకి ఇచ్చినటువంటి ఈ వాక్యం ఇంకెవరికి ఇవ్వలేదు కదా, ఈ జ్ఞానమును సంపాదించాలని అన్య జన రాజ్యములన్నీ వస్తాయి, ద్వీపములు నీ తట్టుకు పరిగెత్తుకుని వస్తాయి అని చెబితే, వీరు దీపం వెలిగించి మంచం కింద పెట్టారు, మతం కట్టుకున్నారు. నిన్ను తాకుతాను, నిన్ను తాకను, నీ ఇంటికి వస్తాను, నీ ఇంట్లో తినను, నేను ఈ డ్రెస్ వేసుకుంటాను, ఇది వేసుకుంటాను, అలా ఉంటాను, ఆ ఏఫోదు, ఈ సంపంగి, ఇలాంటి అన్ని పేర్లు పెట్టుకున్నారు. దట్స్ నాట్ ద పర్పస్ దట్ ఐ హ్యావ్ కాల్డ్ యూ ఫార్ అని ప్రభువు చాలాసార్లు చెప్పినప్పటికీ, న్యాయం, కనికరం, దీన మనస్సు, ఇది కదా నాకు కావాలి 10 సార్లు 100 సార్లు ప్రతి ప్రవక్త ద్వారా చెప్పించినప్పటికీ విననటువంటి ఇశ్రాయేలు సమాజానికి ఏ గతి అయితే పట్టిందో, ఈరోజు క్రైస్తవ సంఘమా, నూతన సృష్టి అంటే మతం అని నువ్వు అనుకుంటే అదే గతి పడుతుంది. క్రొత్త సృష్టి పొందాలి, క్రొత్త సృష్టిగా మారాలి, మతంలోనికి రావటం కాదు. రూపాంతరము చెందినటువంటి వైఖరి, రూపాంతరము చెందినటువంటి హృదయం, రూపాంతరము చెందినటువంటి ఆలోచనలు, రూపాంతరము చెందినటువంటి విశాలమైన దర్శనం మన ముందు ఉండాలి. అటువంటి దర్శనానికి ఈ 2024 జనవరి 1 దినం ఒక మంచి మొదటి అడుగు అవ్వాలని నేను ఆశపడుతున్నాను. నూతన సృష్టిగా మనం మారాలని, క్రొత్త సృష్టి పద్ధతి చొప్పున మనం నడుచుకోవాలని, మతం అనే పద్ధతి చొప్పున కాకుండా అనేకులకు జ్యోతులుగా వెలిగే సమాజముగా మనం తీర్చిదిద్దబడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. చివరి వచనం చదివి నేను ముగిస్తాను. మనం ఎంచుకున్నటువంటి వాక్య భాగంలోనే, యెషయా గ్రంథంలోనే 65వ అధ్యాయంలోనే 17వ వచనం నుంచి, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు, నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించండి. గాడ్ ఈజ్ క్రియేటింగ్ న్యూ వరల్డ్, గాడ్ ఈజ్ క్రియేటింగ్ న్యూ హెవెన్స్ అండ్ న్యూ ఎర్త్. ఈ మాట కేవలం యెషయా గ్రంథంలో చెప్పి ఆయన వదిలేసి ఉంటే బహుశా మనకెందుకులే అని అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం నేర్పేది కాదు. The flow or the theme of the Bible is not that you leave this world and go somewhere else, but God leaves his throne and comes to dwell with you. దేవుడు తన సింహాసనమును విడిచి మీ మధ్యకు వచ్చి ఆయన నివసించబోతున్నాడు. ఆ క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని మనసులో పెట్టుకుంటే, ఆ ఆలోచన గనక మీకు, ఈ క్రొత్త ఆలోచన గనక మనసుకి ఎక్కితే, మతం అనేటటువంటి ఆలోచన నుండి రాజ్యము, నూతన సృష్టి అనేటటువంటి ఆలోచనలోనికి వస్తారు. మీలో చాలా మంది ఆ ఆలోచనలో ఉన్నారని నేను నమ్ముతున్నాను. ద ఛాలెంజ్ దిస్ మార్నింగ్ ఈజ్ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని, ఇది శుభం కార్డు, దీని తర్వాత సినిమా ఏమీ లేదు. ఇంకా 21వ అధ్యాయం ప్రకటన గ్రంథానికి శుభం కార్డు. నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయిన, సముద్రమికను లేదు. అనగా ఖేయాస్ ఈజ్ రిమూవ్డ్, ద సిన్ ఈజ్ రిమూవ్డ్. అందులో ఉన్న మలినాలను ఆయన కడిగి పారేశాడు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. మతం చెబుతుంది పరలోకానికి మనం వెళ్ళిపోదాం, రాజ్యం చెబుతుంది ఆయన దిగి వస్తున్నాడు. అండ్ నీకు నాకు ఆయన ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటి అని అంటే, టు ఇంట్రడ్యూస్ దిస్ వే ఆఫ్ లైఫ్, ఈ జీవన విధానాన్ని ప్రజలకు పరిచయం చేయటం. 2023లో పరిచయం చేసుకునేంత గొప్ప జీవన విధానం ఒకవేళ నీలో ఉందో లేదో నాకు తెలియదు.
2023లో ఈ రాజును పరిచయం చేసేంత గొప్ప క్రెడెన్షియల్స్ నీలో ఉన్నాయో లేదో నాకు తెలియదు. కానీ 2024 ఈ రాజును పరిచయం చేయటానికి, ఈ రాజు ఇచ్చే నూతన జీవితాన్ని పరిచయం చేయటానికి, ఈ రాజు నీ జీవితంలోకి వస్తే నీ జీవితం ఎలా మెరుగుపడిందో, ఎలా నూతన సృష్టివై జీవిస్తున్నావో చెప్పటానికి ఒక మొదలు కావాలి. ఈ నూతన సృష్టి భూమి ఆకాశములను ఐక్యపరిచేటటువంటి ఈ రాజు యొక్క క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అన్నటువంటి ఆలోచన, మన మధ్య ఉన్నటువంటి సకల మలినాలను దహించి వేసేటటువంటి అగ్ని వంటి ఈ పరిశుద్ధమైన దేవుని ఆలోచన మీలో ఆ ఆశ పుట్టించాలి అని ఆశపడుతున్నాను. ఈరోజు ఉదయం ద కింగ్ బికమ్స్ ఎ న్యూ హ్యూమన్ టు బ్రింగ్ ఎ న్యూ covenant and to form a new community so that we exist and lead along with him in the new creation. మనలను నూతన మనిషిగా మార్చి, నూతన జీవితాన్నిచ్చి, నూతన రాజ్యములో పిలిచి, అలాగే నూతన సమాజముగా మార్చి, నూతన సృష్టిలోనికి తీసుకొని వెళ్ళే ఈ ప్రణాళిక. God is at the business of making things new. క్రొత్తగా అన్నిటినీ ఆయన చేస్తున్నాడు. Now this is an invitation. ఒక ఇన్విటేషన్ మీకు ఇస్తున్నాను. ఆయన చేసేటటువంటి ఈ ప్రణాళికలో, ఆయనకున్నటువంటి ఈ ప్రణాళికలో భూమి యావత్తు ఆయన సన్నిధి చేత, భూమి యావత్తు ఆయన మహిమ చేత నింపబడాలి అన్నటువంటి ఆ ప్రణాళికలో నీ భాగం ఉంది. You have your own portion. And how do we do that? మనం ఎలా చేయొచ్చు అది? 2024లో let's go back to the roots of what our forefathers did. మన తల్లిదండ్రులు మనకు ముందు పరిచర్య ఇలా చేయాలి అని నేర్పినటువంటి మన తల్లిదండ్రులు వేసిన బాట వైపుకు మనం వెళ్ళాలి. But one solid church that's established on the values of humanity, on the values of one human, ఒక్క రాజు, ఒక్క నిజమైన మానవుడు, క్రీస్తు అని పిలువబడినటువంటి మానవుడు, ఆయన జీవితం, ఆయన జీవన విధానం, దాని మీద కట్టబడినటువంటి సంఘం. మన పిలుపు ఏమిటి? ఈ 2024 మనలను ఆ మార్గముల వైపుకు మరలించగలగాలి. A beautiful way of administering the word of God. దేవుని వాక్యాన్ని అడ్మినిస్టర్ చేయటానికి ఒక అందమైన పద్ధతి. A beautiful way of bringing people together. మనుషులను, సంఘములో ఉన్న వారిని ఐక్యపరచటానికి మనం తీసుకునే పాలసీస్. సంఘములో చదువుకోవాలన్న బిడ్డలకు మన ట్రెజరీ నుంచి మనం ఇచ్చేటటువంటి, నేను రీసెంట్గా విశాఖపట్నం బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళాను. 3 సర్వీసెస్లో మాట్లాడమన్నారు. 3 సర్వీసెస్లో ప్రతి సర్వీస్లో వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి ఒక అనౌన్స్మెంట్, ఐ వాజ్ ఫెల్ట్ సో హ్యాపీ. ఎంత సంతోషపడ్డానంటే, వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, మనలో ఎవరైనా సరే పేద విద్యార్థులు ఉంటే ఐఐటి చదువుకోవటానికి, అలాగే ఎంబీబీఎస్ చదువుకోవటానికి, అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళటానికి ఎవరైనా ఉంటే కొన్ని నిధులు ఉన్నాయి, మీకోసం ఏర్పరచబడ్డాయి, అప్లికేషన్స్ అక్కడ ఉన్నాయి, మీరు దయచేసి ఫిల్ చేసి ఇవ్వండి. I felt so happy. This is how we built this nation. మనం అలాగే ఈ దేశాన్ని కట్టాం. అండ్ మన పాలసీస్లో నుండి విద్య కోసం, వైద్యం కోసం, సంబంధాల కోసం, పెండ్లిళ్ళ కోసం, చాలా బాధతో ఈ మాట చెప్తున్నాను, దయచేసి వేరేగా ఆలోచించకండి. 2024లో అటువంటి మన పిల్లలకు, ముఖ్యంగా వేరే క్రైస్తవేతర నేపథ్యం నుంచి వచ్చిన వారు మన సంఘాలకు జతపడినప్పుడు వామ్గా వాళ్ళని వెల్కమ్ చేయగలుగుతున్నాం, కానీ వారికి కావలసిన బాగోగుల్లో, పెండ్లిళ్ళ విషయంలో ముఖ్యంగా నిలబడలేకపోతున్నాం. కారణం ఏమిటి అని అంటే, కులం అడ్డు రావటం. ఎంత దరిద్రం చూడండి. ప్రపంచాన్ని ఐక్యపరిచే మానవ జీవన విధానంలోనికి పిలుస్తున్నటువంటి మన ప్రభువు కావాలా లేక కులం కావాలా అనంటే, బహుశా భారతదేశంలో అంత దూరం ఎందుకులేండి, తెలుగు మాట్లాడేటటువంటి మన సంఘాలలో ఈ రోజుకు మన మీద రాజ్యం చేస్తున్నది మన ప్రభువు కంటే ఎక్కువ బలంగా కులమే. May 2024 destroy the devil
ఆఫ్ కాస్ట్ ఫ్రమ్ అస్. మన మధ్యలో ఉన్నటువంటి, మనం ఏర్పరచుకున్నటువంటి ఈ సిస్టమ్ బయట నుంచి వచ్చినటువంటి పిల్లలకు ఆదరణ, బయట నుంచి వచ్చిన పిల్లలకు ప్రేమతో వారికి తోడుగా నిలబడేటటువంటి మనస్సు, అటువంటి సిస్టమ్, అటువంటి ఒక మంచి సహృదయాన్ని మన మధ్య ప్రభు ఇచ్చునుగాక. మన పిల్లలకు మనం తోడుగా నిలబడదుముగాక. అటువంటి నూతన సృష్టి వైపుకు, అటువంటి నూతన సమాజము వైపుకు, అటువంటి నూతన మానవ జీవన విధానం వైపుకు మనం అడుగులు వేయాలని ఈ నూతన సంవత్సరం మొదటి దినాన మీకు శుభములు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. తల ఉంచుకుంటే ప్రార్థించుకుందాం. కృపగలిగిన తండ్రి, నీ వాక్యములో నీకున్న ప్రణాళిక మా ప్రపంచాన్ని, భూమి ఆకాశములను నూతన పరచటమని, మా హృదయములను మమ్మును నూతన మనుష్యులుగా చేసి నీ నూతన రాజ్యములోనికి ఆహ్వానించి నీ నూతన నిబంధన ద్వారా ఐక్యపరిచి క్రొత్త సృష్టిగా, నూతన సృష్టిగా, విశ్వమానవ సమాజముగా, నీ శరీరములో భాగముగా, నీ రక్త సంబంధులముగా మమ్మను విడిపించే సమయంలో ఒక థియరీ కాకుండా భోజనము పెట్టి నీ బల్లలో, నీ బల్ల చుట్టూ మమ్మను కూర్చోపెట్టుకొని మాకు సమానముగా నీవు విరువబడినటువంటి, రక్తము కార్చినటువంటి మా ప్రభువా, మా పైన నీవు మాత్రమే రాజువు, మా పైన నీవు మాత్రమే ప్రభుడవు. ఈ 2024వ సంవత్సరం మీరు కోరిన విధముగా, మీ ఆలోచనలకు సరిపోయే విధముగా, మీ మనసుకు సరిపోయే విధంగా మా జీవితాలు, మా కుటుంబాలు, మా సమాజాలు, అలాగే మా దేశము వర్ధిల్లునట్లు మీ మెండైన కృపను, మీ ముఖ తేజస్సును మా పైన ప్రజ్వలింప చేయుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.